గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నేను ఎస్పీ అనకాపల్లి రోహిన్ సిన్హా ఐపీఎస్. నిన్న మనకి ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇన్ విచ్ వీ లాస్ట్ 8 lives. సో దానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ పిలవడం జరిగింది. సో ఇది యాక్సిడెంట్ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్, కైలాష్పట్నం విలేజ్, కోటూరుట్ల మండల్, పాయకరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ 12:45 to 1 మధ్యలో ఇది యాక్సిడెంట్ జరిగింది. ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వైబ్రేషన్స్ మన పోలీస్ స్టేషన్ వరకు కూడా వినపడింది. సో వెంటనే లోకల్ ఎస్హెచ్ఓ కోటూరుట్ల రమేష్ గారు అలాంగ్ విత్ దిస్ టీమ్ యాక్సిడెంట్ సైట్ వైపు బయలుదేరారు. అక్కడికి 2 బిల్డింగ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది బికాజ్ ఆఫ్ ద హెవీ బ్లాస్ట్ అండ్ హెవీ ఫైర్. ఆ ప్లేస్కి చాలామంది విలేజర్స్ మన పోలీస్ స్టాఫ్కి కూడా స్టాప్ చేశారు కి అక్కడ వెళ్ళకూడదు సార్, కండిషన్ బాగాలేదు, మీరు వెళ్తే మీకు కూడా డేంజర్ ఉంటుంది, ఆ విధంగా చెప్పడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఐ మస్ట్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్హెచ్ఓ కోటూరుట్ల. అతని అప్పుడు కూడా టీంతో పాటు యాక్సిడెంట్ సైట్ దగ్గర వెళ్ళారు. వెంటనే 1:10 మధ్యలో అతను రీచ్ అయ్యారు విదిన్ 20 minutes. ఫస్ట్ అంబులెన్సెస్ అందరికీ కాల్ చేసేసి పిలిచారు. మన లోకల్ సిహెచ్సి అండ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం నుంచి 4-5 అంబులెన్సెస్ విదిన్ 30 to 40 minutes టైంలోనే రీచ్ అయింది. అక్కడ టోటల్ 8 ఇంజర్డ్ పర్సన్స్కి పోలీస్ హెల్ప్, లోకల్ విలేజెస్ హెల్ప్, రెవెన్యూ హెల్ప్, ఫైర్ డిపార్ట్మెంట్ హెల్ప్తో పాటు షిఫ్ట్ చేయడం జరిగింది టు సిహెచ్సి కోటూరుట్ల. అక్కడ నుంచి ఎవరెవరికి పెద్ద ఇంజరీస్ వచ్చింది వాళ్ళకి కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నం షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ డిసీజ్ పర్సన్స్కి కూడా వెంటనే మనం అక్కడ సీన్ శానిటైజ్ చేసేసి ఇన్వెస్టిగేషన్ త్వరగానే కంప్లీట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటిమేట్ చేయడం జరిగింది. ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఆల్ 8 డెడ్ బాడీస్ మనం రెస్పెక్ట్ఫుల్లీ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఫర్ పోస్ట్ మార్టం, ఇన్క్వెస్ట్ అండ్ అదర్ ఫార్మాలిటీస్. ఈ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వెంటనే ఇంటిమేషన్ చేయడం జరిగింది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా ఫ్రెండ్స్ ఆల్సో. వాళ్ళు కూడా క్విక్గానే రెస్పాండ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ త్వరగానే వెళ్ళింది కాబట్టి వీ డిడ్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఇంటిమేటింగ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద డిసీజ్డ్. ఇందులో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ టోటల్ డిసీజ్డ్ లిస్ట్ 5 చనిపోయారు. వాళ్ళ లిస్ట్ ఒక్కసారి రీడౌట్ చేస్తాను. 8 మంది చనిపోయారు. ఐఎమ్ సారీ. దాడి రామలక్ష్మి గారు ఫ్రమ్ రాజుపేట విలేజ్, కోటూరుట్ల మండల్. ఊరం పాపు, కైలాష్పట్నం విలేజ్, కోటూరుట్ల మండల్. గుంపిన వేణు, కైలాష్పట్నం విలేజ్, కోటూరుట్ల మండల్. సేనాపతి పాదయ్య నాయుడు ఏకే బాబురావు ఫ్రమ్ చౌడువాడ విలేజ్ ఆఫ్ కోటూరుట్ల మండల్. అప్పికొండ పల్లయ్య తాటబాబు ఫ్రమ్ కైలాష్పట్నం విలేజ్ ఆఫ్ కోటూరుట్ల మండల్. అతని ఓనర్ ఆఫ్ ద ఫైర్ వర్క్స్ యూనిట్. సంగర్తి గోవిందు ఫ్రమ్ కోటూరుట్ల మండల్. నిర్మల ఫ్రమ్ సామర్లకోట ఆఫ్ కాకినాడ. అండ్ మడిసి హేమంత్ ఫ్రమ్ భీమ్లీ ఇన్ విశాఖపట్నం. టోటల్ 8 మెంబర్స్కి అన్ని ప్రొసీజర్స్, ఇన్క్వెస్ట్, పోస్ట్ మార్టం నిన్న రాత్రి మన వాళ్ళు సెపరేట్ టీమ్స్ పెట్టేసి కంప్లీట్ చేయడం జరిగింది. డాక్టర్స్ కూడా అపాన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిఎంహెచ్ఓ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ క్విక్గానే రెస్పాండ్ అయ్యి అన్ని ప్రొసీజర్స్ త్వరగానే కంప్లీట్ చేసేసి నైట్ 11 o'clock 12 o'clock కల్లా ఫ్యామిలీస్కి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ యాజ్ ఆఫ్ టుడే 7 మెంబర్స్కి క్రిమేషన్ రైట్స్ రెస్పెక్ట్ఫుల్లీ కంప్లీట్ కూడా అయిపోయింది. ఇంకా ఒక మహిళ షీ హ్యాస్ టు బి టేకింగ్ టు శ్రీకాకుళం కాబట్టి ప్రెజెంట్లీ ఆన్ ద వే ఉన్నారు.
రిమైనింగ్ ఇంజర్డ్ పర్సన్స్ ఇది కూడా 8 మెంబర్స్కి అన్ని హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. యాజ్ ఐ టోల్డ్ 2 persons ఆర్ ఇన్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం. సంగర్తి శ్రీను ఫ్రమ్ కైలాష్పట్నం, గుంపిన సూరిబాబు అతని కూడా కైలాష్పట్నం. ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ బాగానే ఉంది. దే ఆర్ ఆన్ కంటిన్యూస్ వాచ్ ఇన్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం. ఇంకా 4 ఇప్పుడు కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నంలోనే ఉన్నారు. జల్లూరి నాగరాజు, వెలంగిని సంతోషి, వెలంగి షరోని అండ్ వెలంగి రాజు. వీళ్ళకి ప్రజెంట్ ట్రీట్మెంట్ కేజీహెచ్ విశాఖపట్నం బర్న్ వార్డ్లోనే జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇద్దరికి కొద్దిగా కండిషన్ సీరియస్ అయ్యి వాళ్ళకి మెడికోవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్. సయ్యాద్రి గోవింద అండ్ మదగల జానకీరామ్. ఇది అన్ని డీటెయిల్స్ మీడియా ఫ్రెండ్స్తో కూడా ఈరోజు షేర్ చేస్తాము. సో మన పోలీస్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను. SHO కోటో రూట్లో ఇమీడియట్లీ అక్కడ రెస్టప్ అయ్యారు. వెంటనే మనం SDRF టీమ్ విశాఖపట్నం నుంచి కూడా తీసుకురావడం జరిగింది. టోటల్ 50 members ఇక్కడ రెస్పాండ్ అయ్యారు. సీన్ కూడా శానిటైజ్ చేసుకున్నారు. తర్వాత ఒక డ్రోన్ కూడా మనం అక్కడ తీసుకుని వచ్చాము టు ఫైండ్ అవుట్ ఇఫ్ ఫైర్ స్ప్రెడింగ్ ఇన్ ఎనీ అదర్ ప్లేస్. డ్రోన్ కూడా మనకి చాలా హెల్ప్ వచ్చింది. ఎక్స్ప్లోజివ్స్ డాగ్ని కూడా అనకాపల్లి విశాఖపట్నం నుంచి తీసుకురావడం జరిగింది టు చెక్ ఇఫ్ ఎనీ ఎక్స్ప్లోజివ్ ట్రైల్ ఇస్ దేర్. అది కూడా లోకలైజ్గానే మనకి కనిపించింది. ఎటువంటి బయట నుంచి ఫైర్ వర్క్స్ ఏమీ రాలేదు. అది లోకలైజ్గానే అన్ని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. నెక్స్ట్ నేను అండ్ DIG విశాఖపట్నం సార్ అలాంగ్ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా 3 o'clock 3:30 కల్లా అందరూ రీచ్ అయ్యి ఆపరేషన్స్ని హెడ్ చేశారు. ఓవరాల్ 2 ఫైర్ ఇంజిన్స్ కూడా ప్రెస్డ్ ఇన్ టు సర్వీస్. ఇక్కడ నర్సీపట్నంలో 1 ఫైర్ ఇంజిన్ అండ్ అగైన్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ వర్క్ ఆఫ్ SHO కోటో రూట్లో. తన ఓన్ కాంటాక్ట్ నుంచి యలమంచిలి నుంచి కూడా ఒక ఫైర్ ఇంజిన్ని తీసుకుని వచ్చారు. బికాస్ ఆఫ్ దాట్ 1.5 hours ఫైర్ కూడా కంట్రోల్ అయిపోయింది. మెయిన్ కాజ్ ఆఫ్ ద యాక్సిడెంట్ ప్రెజెంట్లీ మన ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఏం తెలిసింది, బేస్డ్ ఆన్ FSL టీమ్ అండ్ క్లూస్ టీమ్ డేటా, జనరల్గా వాళ్ళు ఈ ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు సల్ఫర్, కార్బన్, రాక్ సాల్ట్ అన్నీ మిక్స్ చేస్తారు, గ్రైండింగ్ కూడా చేస్తారు విత్ అన్ ఐరన్ రాడ్. ఆ టైంకి ఒక స్పార్క్ వచ్చింది. బికాస్ ఆఫ్ దట్ స్పార్క్ ద inflammable substances will immediately get caught and automatically the fire వస్తుంది మనకి. Because of that fire it got spread to the second unit number 2 and unit number 1. అక్కడ స్ప్రెడ్ అయింది కాబట్టి this major incident happened. The main blast crater మనం ఇక్కడికి ఐడెంటిఫై చేసాము. that was in shed number 2. దానికి FSL అన్ని శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అది FSL టీమ్కి కూడా పంపించాము టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద యాక్చువల్ కంపౌండ్స్ విచ్ వర్ యూజ్డ్. ఇన్వెస్టిగేషన్ సంబంధించి మన పోలీస్ స్టేషన్లోనే ఒక FIR కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ 3 and 5 ఆఫ్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అండ్ సెక్షన్ 105, 125A, 125B, రెడ్ వెజ్ సెక్షన్ 35 ఆఫ్ BNS యాక్ట్. దీనికి SDPO నర్సీపట్నం గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అండ్ ఓవరాల్ మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ FSL అందరూ మనకి సపోర్ట్ చేసుకుంటున్నారు టు ఎన్ష్యూర్ క్విక్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేసు. ఈ ఓనర్స్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను, ద మెయిన్ ఓనర్ ఈ యాక్సిడెంట్లోనే చనిపోయారు. ఇంకా ఒక మేనేజర్ జానకీరామ్, అతని కూడా మేనేజ్ చేసేవాళ్ళు ఈ కేసు, ఈ ఫ్యాక్టరీ. సో అతని మీద కేసు పెట్టేసి నెగ్లిజెన్స్ ఏముంది, ఎటువంటి ఉందా లేదా అది కూడా వెరిఫై చేసుకుంటున్నాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిపోర్ట్స్ ఫ్రమ్ FSL అండ్ అదర్ డిపార్ట్మెంట్స్. అది వచ్చిన తర్వాత మనం కేసు కూడా ఫైనలైజేషన్ చేసుకుంటాము. యాజ్ అ ఫాలో అప్ యాక్షన్ మొత్తం స్టేట్ వైడ్ మన ఫైర్ వర్క్స్ యూనిట్స్కి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉన్నాయి. అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా నిన్న రాత్రి నుంచి ఆల్ ఫైర్ వర్క్స్ యూనిట్స్ మన దగ్గర 21 ఫైర్ వర్క్స్ యూనిట్స్ ఆపరేషనల్ ఉన్నాయి. అన్ని కంప్లయన్సెస్ చేసుకుంటున్నారు, అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో చేసుకుంటున్నారు. మన సైడ్ నుంచి మనం వాళ్ళకి ఏం సజెషన్స్ ఇవ్వవచ్చు టు ఎన్ష్యూర్ ఫైర్ సేఫ్టీ అది కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఈరోజు DG ఫైర్ సేఫ్టీ సార్ మదిరెడ్డి ప్రతాప్ సార్ కూడా
యాక్సిడెంట్ సైట్ విజిట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇంకా ఒక స్టాండ్ అలోన్ ఫైర్ క్రాకర్ యూనిట్ కూడా విజిట్ చేశారు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ప్లస్ సజెషన్స్, వాల్యుబుల్ సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అది కూడా మన ఎస్ఓపి లాగే తయారు చేసేసి మిగతా అన్ని ఫైర్ క్రాకర్స్ యూనిట్స్ మీద ఇన్స్పెక్షన్ చేసేసి వీ విల్ ఎన్ష్యూర్ దట్ నో సచ్ ఇన్సిడెంట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ ద ఫ్యూచర్. And plus from police side, my deepest condolences to the family members of the deceased.